ఫ్రాన్స్ వేదికగా సాగుతున్నటువంటి G7 సదస్సులో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరికొన్నాళ్ళు ఇబ్బందులు తప్పవు. ఎరువుల విషయంలో కావచ్చు, చమురు విషయంలో కావచ్చు, ఈ అంతరాయం ఏదైతే ఏర్పడిందో ఈ యుద్ధం ఆగిన కారణంగా సంతోషకరమైనటువంటి విషయమే. కానీ ఇబ్బందులు అయితే మరికొన్నాళ్ళు తప్పవు కాబట్టి అందరము కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలి. ఈ అభివృద్ధి అనేది కేవలం అంకెల విషయంలోనే కాదు. అంటే అభివృద్ధి కావచ్చు, జీడిపి కావచ్చు, అది అంకెల పరంగా ఉండకూడదు. అది ఎవరి కోసం, దేనికోసం, ప్రయోజనం ఏంటి, ఇలాంటివన్నీ ఆలోచించుకుని ముందుకెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సంక్షోభాన్ని మనం మొత్తం సమన్వయం చేసుకోవాలంటే పేద దేశాలని ఆదుకోవలసినటువంటి అవసరం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల మీద ఉంది. ఆ బాధ్యత అన్ని దేశాలు తీసుకోవాలి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రపంచంలో మానవాళికి మనం చేసేటటువంటి సహాయం ఇదే. ఇక భారతదేశంలో వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అన్ని అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం. మానవ వనరులు చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, కానీ ఈ మానవ వనరులు అనేది భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులను కూడా పెట్టండి అన్న విధంగా ఆయన G7 సదస్సుని అన్ని విధాలుగా కూడా సమన్వయంతో మాట్లాడటం జరిగింది.